సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అందులో బన్నీ ప్రమేయం ఏమీ లేకపోయినా సరే అతన్ని ఎంతో మంది టార్గెట్ చేశారు. కావాలనే కారు కూతలు కూశారు. ఎలాగైనా బన్నీ ఇమేజ్ ను దెబ్బతీయాలనుకున్నారు. దేశం ముందు అతన్ని ఒక దోషిగా నిలబెట్టేందుకు చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. కానీ అల్లు అర్జున్ ఎక్కడా తడబడలేదు. కేవలం న్యాయపరంగానే పోరాడాడు. చివరకు తను తప్పు లేదని కోర్టును మెప్పించి మరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఒకవైపు అల్లరి మూకల నోర్లు మూయిస్తూనే మరోవైపు తన అభిమాని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ వైద్య ఖర్చులు భరిస్తున్నాడు అల్లు అర్జున్. అంతటితో ఆగిపోకుండా శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల సాయాన్ని కూడా చేశాడు. ఇంత చేసినా సరే బన్నీకి మాత్రం తన అభిమాని శ్రీతేజ్ ను కలవాలని మొదటి నుంచి ఆరాటం ఉంది. అందుకు అతను చేయని ప్రయత్నం లేదు. కానీ పోలీసుల నుంచి ఆంక్షలు ఉండడంతో తాను కలవలేకపోయినా తన టీం ను ఆసుపత్రిలో ఉంచి ఎప్పటికప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. చివరకు పట్టు వదలని విక్రమార్కుల్లా బన్నీ చేసిన ప్రయత్నాలకు శ్రీతేజ్ ను కలిసేందుకు పోలీసులే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో బన్నీ దిల్రాజ్ తో కలిసి కిమ్స్ హాస్పిటల్ కి తన కొడుకుతో సమానమైన బాబును పరామర్శించాడు. బాబు భవిష్యత్తుకి పూర్తి భరోసా ఇచ్చాడు. శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని, అందుకు ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానంటూ హామీ ఇచ్చాడు. హాస్పిటల్ డాక్టర్లతో అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక తన అభిమాని హీరో బన్నీని చూడడంతో శ్రీతేజ్ కూడా కాస్త ఉత్సాహంతో ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. బాబుతో ఎక్కువసేపు గడిపేందుకు ప్రయత్నించాడు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీతేజ్ ను తాను ఉన్నాననే భరోసా ఇస్తే త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని బన్నీ తాపత్రయపడ్డాడు. శ్రీతేజ్ కు ఏమేం కావాలో అన్ని ఏర్పాటు చేయాలంటూ అక్కడే ఉన్న తన టీం ను ఆదేశించాడు. డాక్టర్లు కూడా బన్నీ చూపించిన ప్రేమకు ఉప్పొంగిపోయారు. ఇంత బాధ్యతగా వ్యవహరించడాన్ని చూసి వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ తానెంత బాధ్యతగా ఉన్నాననేది ఈ ఘటనతో మరోసారి నిరూపించుకున్నాడని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.